టారిఫ్ల విషయంలో భారత్ అమెరికా బాటలో వెళ్తుందా అంటే కొంతవరకు అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా కూడా చైనా నుంచి చౌక స్టీల్ దిగుమతులను అడ్డుకట్ట వేసేందుకు టారిఫ్లు విధించింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్ పై 25%, అల్యూమినియంపై 10% టారిఫ్లు విధించారు. ఇది చైనా డంపింగ్ కు వ్యతిరేకంగా తీసుకున్న చర్యగా చెప్పవచ్చు. భారత్ కూడా అదే తరహాలో చైనా స్టీల్ పై టారిఫ్లు విధిస్తోంది. రెండు దేశాలు దేశీయ పరిశ్రమలను రక్షించడం, ఉద్యోగాలను కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అమెరికా ట్రంప్ 2.0 పాలసీలో మరిన్ని టారిఫ్లు విధించే అవకాశం ఉంది. భారత్ కూడా ఆత్మనిర్భర్ భారత్ కింద సమానంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. అమెరికా టారిఫ్లు 25% వరకు ఎక్కువగా ఉండగా భారత్వి 11 నుంచి 12% ఉన్నాయి. ఇండియాలో ఈ టారిఫ్లు 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఈ నిర్ణయం దేశీయ స్టీల్ తయారీదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. భారత్ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం కొన్ని స్టీల్ ఉత్పత్తులపై 11 నుంచి 12% ఇంపోర్ట్ డ్యూటీ విధించారు. మొదటి ఏడాది 12%, రెండో ఏడాది 11.5%, మూడో ఏడాది 11% ఉంటుంది. ఇది 2025 ఏప్రిల్ 21 నుంచి 2028 ఏప్రిల్ 20 వరకు అమల్లో ఉంటుంది. ఈ డ్యూటీని సేఫ్ గార్డ్ డ్యూటీ అంటారు. దీని ఉద్దేశం ఏంటంటే చైనా నుంచి వచ్చే తక్కువ ధర స్టీల్ దిగుమతులను తగ్గించడం, దేశీయ పరిశ్రమలను రక్షించడం. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులపై టారిఫ్లు విధించే అవకాశం ఉందా అంటే నిపుణులు మాత్రం అవునని అంటున్నారు. భారత్ ట్రేడ్ రెమెడీస్ డైరెక్టర్ జనరల్ సూచనల మేరకు ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. చైనా నుంచి చౌక దిగుమతులు పెరిగితే దేశీయ పరిశ్రమలు నష్టపోతాయి. అలాంటి క్రమంలో టారిఫ్లు విధించడం సాధారణమని చెబుతున్నారు. ఇటీవల స్టీల్పై తీసుకున్న నిర్ణయం ఇందుకు ఉదాహరణ. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగవచ్చన్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే చైనా నుంచి స్టీల్ దిగుమతులు ఇటీవల భారీగా పెరిగాయి. ఇది డంపింగ్ పద్ధతుల వల్ల ఎక్కువగా జరుగుతుందని ఆందోళనలు ఉన్నాయి. డంపింగ్ అంటే తక్కువ ధరకు విక్రయించి మార్కెట్ ను స్వాధీనం చేసుకోవడం. దీనివల్ల భారత్ లోని స్టీల్ తయారీదారులు నష్టపోతున్నారు. ఆర్డర్లో చెప్పినట్లు ఇటీవలి ఆకస్మిక తీవ్రమైన దిగుమతుల పెరుగుదల దేశీయ పరిశ్రమలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. అందుకే ఈ సేఫ్ గార్డ్ డ్యూటీ అవసరమైంది. ఈ డ్యూటీ అన్ని దేశాలకు వర్తించదు. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల దిగుమతులకు మినహాయింపు ఉంది. కానీ చైనా, వియత్నాం, నేపాల్ నుంచి వచ్చే స్టీల్ కు మాత్రం ఈ డ్యూటీ వర్తిస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ వంటి స్పెషలైజ్డ్ స్టీల్ ఐటెంలకు మాత్రం ఈ డ్యూటీ లేదు. స్టీల్ మాదిరిగానే చైనా నుంచి చౌక అల్యూమినియం దిగుమతులు పెరిగితే టారిఫ్లు విధించవచ్చు. చైనా ఈవీలు, బ్యాటరీలు తక్కువ ధరకు వస్తున్నాయి. భారత్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ను ప్రోత్సహిస్తోంది. వీటిపై కూడా టారిఫ్లు రానున్నాయి. చైనా సోలార్ మాడ్యూల్స్ డంపింగ్ వల్ల భారత్ ఇప్పటికే యాంటీ డంపింగ్ డ్యూటీలు విధించింది. భవిష్యత్తులో మరిన్ని పెంచే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్ పార్ట్స్ చైనా నుంచి ఎక్కువగా వస్తుంటాయి. మేక్ ఇన్ ఇండియా కింద వీటిపై కూడా టారిఫ్లు విధించే ఛాన్స్ ఉంది. టాయ్స్, ఫుట్వేర్, టెక్స్టైల్స్ వంటి వాటిపై కూడా రానున్న రోజుల్లో టారిఫ్లు విధించే అవకాశం ఉంది. ఈ టారిఫ్లు దేశీయ పరిశ్రమలకు మంచిదే. స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయి, ఆర్థిక వృద్ధి జరుగుతుంది. కానీ దిగుమతి ధరలు పెరిగి కస్టమర్లకు భారం అవుతాయి. మొత్తంగా భారత్ చైనాతో ట్రేడ్ బ్యాలెన్స్ ను సరిచేసుకుంటోంది. చైనా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద స్టీల్ ప్రొడ్యూసర్ కాగా భారత్ 2వ స్థానంలో ఉంది. ఈ టారిఫ్లతో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది.